మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు లొంగిపోయారు. చెల్లూరి నారాయణరావుతో పాటుగా పలువురు మావోయిస్టులు ఆయుధాలతో సహా ఏపీలో పోలీసులు ఎదుట లొంగిపోయారు. నారాయణరావు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. నారాయణరావుపై ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు, రివార్డులు కూడా ఉన్నాయి. చెల్లూరి నారాయణరావు లొంగుబాటుతో ఏపీలో మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడుచుకుపోయినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. మనం కాల్ ఇచ్చాము, మీరందరు రండి, మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మీరు సొసైటీలో ఒక భాగం అయి మంచి డెవలప్మెంట్లో మీరు పని చేయొచ్చు. సో ఆ కాల్ మేరకు ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. సో వాళ్ళకు కూడా ఒక వెల్కమ్ ఇచ్చి మన సొసైటీలో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. నేను ఇంకా సాయుధ పోరాటాన్ని అనేటువంటి వైపు కాకుండా సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి జనజీవన సంస్థలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నా కార్యాచరణ కొనసాగిద్దాం అనేటువంటిది ఆలోచనతోనే మన ఏపీ పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి నా కార్యాచరణ అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంలో కొనసాగుతుంది అనేటువంటిది మరొక సందర్భంగా మన మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ